నగరపాలక సంస్థ అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా కృషి చేద్దామని కమిషనర్ సూర్యతేజ ఆకాంక్షించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా కార్యాలయం ప్రాంగణంలో ఎన్సీసీ క్యాడెట్ల కవాతుతో కమిషనర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ గౌరవ మేయర్ శ్రవంతి హాజరై జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్తరహిత నెల్లూరు నగర సాకారానికై త్వరలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేసి స్వచ్ఛ నెల్లూరును రూపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా పరిశుద్ధమైన తాగునీటి సరఫరా, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని కమిషనర్ తెలిపారు. పార్కుల నిర్వహణతో పాటు నగర వ్యాప్తంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించేందుకు అవసరమైన ఉత్తమ సేవలను అందించేందుకు నగరపాలక సంస్థలోని ప్రతి ఒక్క సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఎందరో మహానుభావుల క్రమశిక్షణతో సాధించిన స్వతంత్ర స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విధుల్లో నిబద్ధత పాటించాలని కమిషనర్ ఆశించారు. అనంతరం నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి కమిషనర్, మేయర్లు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్గామిట్ట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యం వీక్షకులను అలరించింది. బీవీఎస్ బాలికల హైస్కూల్ విద్యార్థినులు ఆలపించిన వందే మాతరం గీతం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్తార్ బాషా, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, విభాగాల అధికారులు, ఇండోర్, అవుట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర రాజ్యంగా అవతరించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సువిశాలమైన భారతదేశంలో అందరూ కూడా సంతోషంగా ఉండటానికి పునాది రాయి పడిన రోజు ఈ గణతంత్ర దినోత్సవం. మన ఈ సువిశాలమైన దేశంలో అందరూ కూడా వాళ్ళ పొటెన్షియల్ని రిలీజ్ చేయడానికి కావాల్సిన అన్ని వనరులు కూడా మనకి మన స్వాతంత్ర సమరయోధులు సమకూర్చడం జరిగింది. ఖచ్చితంగా నెల్లూరు నగరంలో కూడా మనం ఈ ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రణాళికలు కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా పౌరులు తమ బాధ్యతలు కూడా నిర్వర్తించి ఒక సుందర నగరంగా నెల్లూరుని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ గారితో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. సిబ్బందితో అందరితో కలిసి, కార్పొరేటర్ సత్తార్తో గారితో కలిసి ఈ గణతంత్ర వేడుకల్ని జరుపుకోవడం అన్నది చాలా సంతోషకరం. ఒక వర్గం అలా చేసుకోవాలన్న పండగ కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి జాతీయ పండగ గణతంత్ర దినోత్సవం అన్నది. ప్రజలందరికీ కూడా నేను గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి పౌరుడికి కూడా ఈ దేశంలో ఒక హక్కును కల్పిస్తూ అన్ని వర్గాలని, అన్ని కులాలని సమన్వయంగా ఉండే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి ఎవరి చేతిలో మనం బానిసలు కాదు, అప్పుడున్నటువంటి 2 సంవత్సరాల ఏళ్ల పైగా బ్రిటిష్ వారి చేతిలో మన దేశం అన్నది బానిసత్వాన్ని భరించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని అందరికి కూడా సమాన న్యాయం ఉండాలి, అందరూ కూడా సమానులే అన్న ఒక హక్కుతోటి మనకందరికి కూడా హక్కులను కల్పిస్తూ రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే, మనం స్వతంత్రంగా ఉంటున్నామంటే ఆ మహనీయులు ఎంతోమంది వీరమరణం పొందిన తర్వాతే మనకి ఈ రాజ్యాన్ని అందించిన తర్వాతే అని కూడా తెలియచేసుకుంటూ అలాంటి మహనీయుల స్ఫూర్తితోటి మనం అందరం కూడా వెళ్ళాలి. ఈరోజు నగరపాలక సంస్థలో విద్యార్థులు కానీ సిబ్బందితో అందరితో కలిసి జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. విద్యార్థులు అందరూ కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక సూత్రాలతో ఏర్పడినటువంటి రాజ్యాంగం ఈరోజు అవతరించిన దినం. ఏ విలువలతో అయితే రాజ్యాంగం ఏర్పడిందో ఆ విలువల్ని మనం కాపాడుకుంటూ, విలువలు లేని నాడు ఒలువలు లేని వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విలువలను కాపాడుకుంటూ ఒకరికొకరు సహాయపడుతూ భారత రాజ్యాంగాన్ని, భారత ఔన్నత్యాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.